ప్రెసెంట్ ఎంపీడీఓగా నేను చార్జ్ తీసుకున్నాను కామారెడ్డి బీర్పూర్ మండలం. ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ కి మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానించినందుకు ఎంతో ధన్యవాదాలు. గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రీసెంట్ గా నేను 2 months నాకు ఎలక్షన్స్ డ్యూటీ అప్పచెప్పారు ఎంపీడీఓగా. సో అది ఎంతో హెక్టిక్ అయిన జాబ్ అయినా కానీ మన గవర్నమెంట్ సహకారంతో ఎంతో సులువుగా క్లియర్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కూడా చాలా మంచిగా కండక్ట్ చేయడం జరిగింది, పంచాయతీ ఎలక్షన్స్. సో అక్కడ చాలా నేర్చుకున్నాను, చేస్తానని కోరుకుంటున్నాను. సో ఎట్లా అనిపించింది ఎంపీడీఓ సెలెక్ట్ అవ్వడం? చాలా ఆనందంగా ఉంది. అక్కడ ప్రజలు కూడా ఎంతో సహకారంతో పని చేపిస్తున్నారు మాతో. ఇందిరమ్మ ఇల్లు కానీ అన్ని స్కీమ్స్ అన్ని మేము చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫస్ట్ సైన్ పెట్టేటప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సో అలా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని సంవత్సరాల్లో ప్రిపరేషన్? నేను 2021లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పటి నుంచి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. 2023లో నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ 2023లోనే మనకు నోటిఫికేషన్ రావడం, 2024లో మళ్ళీ ఇంకో రీనోటిఫికేషన్ రావడం, తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి అండ్ రిజల్ట్స్ లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు చాలా హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేసిర్రా నోటిఫికేషన్ వస్తుంది, మాకు నియామకాలు పూర్తయితాయి అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ అయితే చేస్తాము. మనం గవర్నమెంట్ నుంచి ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాము, ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇన్నిసార్లు వాయిదా అవడం కొంచెం బాధ అనిపించిన, ఫైనల్ గా రిజల్ట్ అనేది పాజిటివ్ అయింది కాబట్టి ఆల్ హ్యాపీ అండి. సో ఏం చెప్తారు ఫైనల్ గా తెలంగాణ గవర్నమెంట్ కి? తెలంగాణ గవర్నమెంట్ కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లో నాకు 42nd ర్యాంక్ వచ్చింది అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా అలొకేట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, మెంటర్స్, టీచర్స్ హూ ఆల్ హెల్ప్ ఇన్ దిస్ జర్నీ. ఈ సక్సెస్ రావడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్ ఉంటాను. అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ for giving us appointments in spite of these all hurdles, and in whatever the position we are there today as a commercial tax officer, I do serve my best and చెప్పి చెప్తున్నాను. And that's the best thing we can do for the government. So our duties ని మేము బాగా ఎథికల్ గా అండ్ ఆల్సో డిటర్మినేషన్ తో చేస్తాము అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంత యంగ్ జనరేషన్ ని అండ్ ఆల్సో గ్రూప్ 1 లో వచ్చిన గవర్నమెంట్ సర్వీసెస్ అందరినీ రికగ్నైజ్ చేసి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని చెప్పి ఫెల్ స్టేషన్ కి వచ్చిన ఇంత పెద్ద పెద్ద మినిస్టర్స్ ని అండ్ ఆల్సో అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మాకు ఈ ఫెల్ స్టేషన్ అనేది చేసినందుకు థ్యాంక్ఫుల్ టు ఆర్యవైశ్య కార్పొరేషన్. యాక్చువల్లీ నేను 2023లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యానండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి. అప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇన్ బిట్వీన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నుంచి ఐ ప్రిపేర్డ్ మెయిన్స్. సో బేసిక్ నా జర్నీలో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బికాజ్ నాకు అనిపించిన కష్టం ఏంటి అంటే నేను షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంతా సిలబస్ ని కవరేజ్ చేయడము. సో ప్రాపర్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్ తోని మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి, అంటే మన ట్రూ పొటెన్షియల్ ని అన్లాక్ చేయొచ్చు అండి ప్రిపరేషన్ లో. అది చేస్తే డెఫినెట్లీ అందరు సక్సెస్ అవుతుంది.